నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ సుజాత కూడా ఉండాలి. దోస్తులు, ఇది ఒక ఫన్నీ వీడియో అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. ఎంత గొంతు బాగాలేకపోయినా నేను మీకోసం ఇలా అన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను. మీ నుంచి నాకు సపోర్ట్ ఉంటే చాలు. ఖచ్చితంగా లైక్ చేయండి. కొంచెం మిమ్మల్ని నవ్వించాలని ఈ ప్రయత్నం. నవ్వినట్లు నాకు తెలియజేయండి, కమెంట్ చేయండి, ఓకేనా? ఏంటంటే మా తెలంగాణలో ఎస్ అంటే ఏదైనా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదా మన తెలంగాణ స్టేట్లో. మన తెలంగాణ స్టేట్లో ఎమోషన్స్ అనేవి అవి బయటికి చూపించాల్సిందే, అంతే. వాళ్ళకి అట్లయితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి కాదు, మనకు. అది ఏదైనా మోర్ ఎఫెక్షన్స్. కానీ కొన్ని కొన్ని ఫన్నీ మూమెంట్స్ నేను మీకోసం చెప్పాలనుకుంటున్నాను. అది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే మొన్న 2 days అయితే అస్సలు వాయిస్ రాలేదు. రాకపోతే నాకు వాయిస్ రాలేదురా, చాలా భయం వేసింది, ఏడ్చాను అని చెప్తే నా ఫ్రెండ్కి చెప్తే, మరి ఎందుకు ఏడ్చావు, ఇంకా ఏడిస్తే ఇంకా ఉన్న గొంతు పోతుంది కదా అనింది. ఏడిస్తే గొంతు పోవడం ఏంటబ్బా అని గుర్తు చేసుకున్నాను. అయితే మా తెలంగాణలో ఏడవడం అంటే ఇలా ఏడవడం కాదు, వేరేలాగా ఏడుస్తారు కదా. అయితే అయితే అంటే మేము వరంగల్ నుంచి వచ్చాము ఇక్కడికి. అయితే అక్కడ ఏదైనా జరిగితే ఏడ్చినప్పుడు వేరేగా ఉంటుంది అన్నమాట. అలా ఏడ్చిందేమో, అలా కాదురా అలా ఏడిస్తే ఇక్కడ మేమున్న ఏరియాలో నవ్వుతారా, అలా ఏడవలేదురా, ఏదో ఏడ్చాను, పెయిన్ అనిపించింది, ఏడ్చాను అని చెప్పిన. అయితే అది గుర్తొచ్చింది, అరే ఈ వీడియో ఎందుకు చేయకూడదు, ఇది ఎందుకు వాళ్ళతో షేర్ చేయకూడదు అని అది చేద్దాము అని అనిపించింది. సో కొన్ని కొన్ని మూమెంట్స్ అనమాట. అంటే ఎవరైనా చనిపోయిన దగ్గర అయినా, లేకపోతే ఏదైనా సాడ్ జరిగిన దగ్గర, అంటే చనిపోవడమే కాదు, ఏదైనా బాధాకరమైన, ఎవరైనా భార్యాభర్తలు కొట్టుకోవడము, ఇట్లా కొంచెం యాక్సిడెంట్ అవ్వడం, ఇట్లాంటివి అయినప్పుడు ఎలా ఏడుస్తారంటే ఇట్లా ఏడవరు అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ని ఒక హస్బెండ్ కొట్టినప్పుడు అది ఏడుస్తారు కదా. ఏడ్చినప్పుడు ఆ వైఫ్ ఒక్కొక్కసారి చేసేటువంటి ఫన్నీ మూమెంట్ చెప్తాను. నేనెంతో ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, కానీ నేనేమో నా లైఫ్ ఇట్లా అవుతుందని అనుకోలేదు. మా అమ్మ మా నాన్న నన్ను వద్దని చెప్పినప్పుడు నేను వినలేదు. కానీ నేను చేసుకున్నందుకు నా గోతులు నేనే పడ్డా. ఇదొక ఫన్నీ మూమెంట్ అనమాట. ఇంకొకటి, ఎవరైనా చనిపోయిన దగ్గర చాలామంది వచ్చేస్తారు కదా. అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చనిపోయింది ఒక తాత అనుకుందాం. అది మంచైనా చెడైనా వాళ్ళ మాటల ద్వారా అనేస్తారు అన్నమాట. తాత చిన్నప్పటి నుంచి నన్ను భుజాల మీద ఎత్తుకున్నావు తాత, నేను అందరు మనవరాళ్ళ కంటే నాకే ఇష్టం, నేనంటేనే ఎక్కువ ఇష్టం కదా తాత. కానీ అందరు మనవరాళ్ళకు 10 తులాల బంగారం పెట్టినావు తాత. కానీ నాకే మాత్రం ఏం పెట్టలేదు తాత. ఇట్లా చేస్తారన్నమాట. బాగున్నాయి కదా. నవ్వుకున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.